మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 17 కోజాగరి పౌర్ణమి. ఈ పౌర్ణమి అన్ని పౌర్ణములలోకెల్లా చాలా విశేషమైనది. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుంది. ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. 1 కోటి రూపాయలను ఇస్తుంది. మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు ధనవంతులుగా మారిపోతారు. కనుక తప్పనిసరిగా అందరూ ఈ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుంది కదా. అలా భూమి మీదకు వచ్చిన లక్ష్మీదేవి డైరెక్ట్గా మీ ఇంట్లోకి వచ్చేయాలంటే తప్పకుండా ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండాలి. ఈ వస్తువులు మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. మరి ఇంతకీ ఈ ఆశ్వీజ యుజ పౌర్ణమి రోజు ఏ 2 వస్తువులను కొని తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలను ఇస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఆశ్వీజ యుజ పౌర్ణమినే శరత్ పౌర్ణమి అని అంటారు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన, దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవి ఉపాసకులు మాత్రం ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ ఆశ్వీజయుజ పౌర్ణమి నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందువలన ఈ శరత్ పౌర్ణమి రోజున భూమి మీదకి ప్రసరించే చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. ఈ చంద్రకాంతిలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం, ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన చాలా మేలు జరుగుతుంది. కాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తుంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఔషధీ తత్వాన్ని తనలో ఇముడింపజేసుకుంటుంది. మరునాడు ఉదయము ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఆశ్వీజయుజ పౌర్ణమికే కోజాగరి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కోజాగరి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుందని ప్రతీతి. ఈరోజు కోజాగరి వ్రతం చేస్తారు. లక్ష్మీదేవికి ప్రేమైన వ్రతం ఈ కోజాగరి వ్రతం. సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తాము. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన మరియు దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం. ఒకసారి మహర్షులందరూ కూడా వాల్కీల్య మహర్షిని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం అయ్యే వ్రతాన్ని వివరించమని కోరగా ఆయన కోజాగరి వ్రతాన్ని వివరించినట్లుగా పురాణ విదితం. పూర్వం మగధ దేశంలో వలితుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాలి. తనకి బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది. తన మాటను అస్సలు వినేది కాదు. ఒకసారి వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధను చూసి, నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుందని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగానే వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అన్నాడు. కొత్త మాటలు విన్న చండి దానికి వ్యతిరేకంగా మా అమ్మగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో పిండాలను తీసుకుని వెళ్ళి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. అది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందటంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆశ్వీజయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. 3 నాగకన్యలు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు.
పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి 4గో మనిషి లేకపోవటంతో ఎవరైనా సరే ఉన్నారేమోనని చుట్టుప్రక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. అప్పుడు ఆ నాగకన్యలు వలితుడిని పాచికలాడడానికి రమ్మని కోరారు. కానీ అది జూదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు వలితుడు. ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడికి చెప్పి పాచికలాడడానికి ఒప్పించారు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ 3 నాగకన్యలు వలితుడు పాచికలాడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలను ప్రసాదించింది అని వాలిఖ్యల మహర్షి వివరించారు. కాబట్టి ఆశ్వీజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలాడే వారికి సర్వసంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుంది. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరతాయి. అంతేకాదు ఇదే రోజు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో గొంతెమ్మ పండుగను చేస్తారు. కుంతి మహేశ్వరిని పూజిస్తూ ఉంటారు. అరిసెలు, అప్పములు, కూరలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ కోజాగరి పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన ఈ ఆశ్వీజ పౌర్ణమి రోజు మీరు మామిడి చెట్టును తాకటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణము, మహాభారతము, ఇతర పురాణాలలో దీని ప్రస్తావన ఉంది. మామిడి పండును ప్రేమకు, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభకార్యం అయినా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టకుండా ప్రారంభించరు. మామిడి ఆకులకు నెగటివ్ ఎనర్జీని లాక్కునే గుణం ఉంది. మామిడి చెట్టును వేదాలలో స్వర్గపు స్థలం అని సంబోధిస్తారు. భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్లు ఉన్నాయని చెప్పబడింది. శివుడు ఒకసారి కోపానికి గురి అయి పార్వతీదేవిని శపించగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మామిడి చెట్టు పరమ పవిత్రమైన వృక్షం. ఈ పౌర్ణమి రోజున మామిడి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, రోగాలను ఆ చెట్టు లాగేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు ఆ చెట్టుకు సమర్పించండి. తర్వాత మామిడి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకిన తర్వాత ఆ మామిడి చెట్టు కింద 2 నిమిషాలు కూర్చుని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున ఎవరైతే మామిడి చెట్టును తాకుతారో వారి ఒంట్లోని రోగాలు, చెడు, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మామిడి చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీ జాతక దోషాలు కూడా పోతాయి. మహారాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకితే కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకి కష్టాలన్నిటినీ కూడా తొలగించుకుని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ కోజాగరి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజున మినప గుళ్ళు కొన్ని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినప గుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 1,00,00,000 రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి.
మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం 1/2 కేజీ మినుములను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా 1/2 కేజీ, అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు, ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు శుభం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది. ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది. ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవియే మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది. కనక వర్షం కురిపిస్తుంది. తిరగలేని రాజయోగం పడుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తాం. కాబట్టి అందరూ ఈ ఆశ్వీజ పౌర్ణమి రోజు తప్పకుండా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఆ బెల్లాన్ని వంటగదిలో ఉంచి వంటలకు వాడుకోవచ్చు, లేదా భగవంతుడికి సమర్పించే ప్రసాదాలకు వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నా మీకు శుభమే జరుగుతుంది. కనుక వీలైన వారు ఈ పౌర్ణమి రోజు మినుములను, బెల్లము ఈ రెండింటిని కొని ఇంటికి తెచ్చుకోండి. లేదంటే ఈ రెండిటిల్లో కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే టాలెంట్ను మీకు ఇస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకొని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.